కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ మొట్టమొదటిగా ప్రత్యేక వందనాలు. బాగున్నారా? ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంతవరకు పాటలు, ఆరాధన, వాక్యం అన్నీ అయిపోయాయి. ఒక్క మాట చెప్తాను, ప్రార్థన చేద్దాం. మీరు అందరూ పెళ్ళికి వెళ్ళే వాళ్ళు వెళ్దురు, కానీ నేను కూడా పెళ్ళికి వస్తాను. కొంచెంసేపు దేవుని యొక్క మాటలు ఒక్క మాట మనం చూద్దాము. 110వ కీర్తనలో దావీదు కీర్తన అన్నమాట. కీర్తనకారుడు రాసినటువంటి కీర్తనలో ఒక్క మాట చెప్తున్నాడు. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము. అంటే ప్రభువు నా ప్రభువుతో చెప్పిన మాట అంటున్నాడు. అంటే దావీదు చెప్తున్నటువంటి ఒక సాక్ష్యం గురించి లూకా సువార్తలో, మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో కూడా రాయబడ్డాయి. ఇప్పుడు అవన్నీ మీరు చదవద్దు, కానీ ఒక్క మాట ఏమని రాయబడ్డదంటే, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన మాట ఏంటంటే, నువ్వు నా కుడిపార్శ్వమున కూర్చుండు. ఎప్పుడు వరకును? శత్రువులను నీ పాదపీఠము నేను చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని చెప్పాడట. ప్రభువు నా ప్రభుతో, ప్రభు ఎవరంటే తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తును, ఇదిగో నీవు నా కుడిపార్శ్వమందు కూర్చుండుము అని చెప్పాడట. కానీ కుమారుడు ఏం చేశాడట? పిలిపిలి రాసిన పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే ఆయన ఏం చేశాడు తెలుసా? తండ్రి కుడిపార్శ్వమందు కూర్చుండవలసినటువంటి భాగ్యమును విడిచిపెట్టి మనుషుని పోలికగా పుట్టి, ఏ స్వరూపం అంట? దాసుని స్వరూపం. ఎందుకని అలా చేశాడు? తండ్రి కుడిపార్శ్వమందు కూర్చోవలసిన వాడు, తండ్రి కుడిపార్శ్వమును కూర్చోవలసిన వాడు కూర్చోమని తండ్రి చెప్తే, కుమారుడిగా ఏం చేశాడంటే తెలుసా? మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించి తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడట. శిలువ మరణము పొందునంతగా తన్ను తాను తగ్గించుకున్నాడని రాయబడింది. అంటే కుమారుడిగా క్రీస్తు ఈ లోకానికి వచ్చి మనుషులందరూ నశించిపోవటం ఆయనకి ఇష్టం లేక అందరూ అంతటా మారు మనసు పొందాలని కుమారుడు అంటే క్రీస్తే ఈ లోకానికి వచ్చి ఏం పెట్టాడు తెలుసా? ప్రాణాన్ని బలిగా పెట్టాడు. ఏ స్వరూపం ధరించుకున్నాడట? దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. దాసుని స్వరూపం అనడానికి ఉదాహరణకి యేసు ప్రభు 12 మంది శిష్యుల యొక్క పాదాలు యేసయ్య అక్కడ కడిగినట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి దాసుడిగా తన్ను తాను ఏం చేసుకున్నాడంటే తగ్గించుకున్నాడు. ఏం విడిచిపెట్టుకున్నాడో? భాగ్యమునంతా, భోగమంతా ఏం చేసుకున్నాడంటే విడిచిపెట్టేసి వచ్చి ఇక్కడ ఏం పడ్డాడు తెలుసా? శ్రమను అనుభవించాడు. నిజంగా ఒకరోజు అబ్రామ్ అనేటువంటి ఆయనతో కూడా దేవుడు మాట్లాడుతూ అన్నాడు, అబ్రామ్, నేను చూపించు దేశానికి వస్తే నిన్ను నేను ఏం చేస్తానన్నాడు తెలుసా? ఆశీర్వదిస్తాను. అయితే నువ్వేం చేయాలా? నీ తండ్రి ఇంటిని తల్లి ఇంటిని విడిచిపెట్టి నా వెంబడి రమ్మన్నాడు. అంటే ఎప్పుడైతే అబ్రాము అలాగా తన ఆస్తి, అంతస్తు, బిడ్డలు, ఆ కుటుంబం, అన్నదమ్ములు, అక్క చెల్లి, అన్న వాళ్ళందరినీ విడిచిపెట్టి ఎప్పుడైతే దేవుని మాటకి లోబడి బయటకు వచ్చాడో దేవుడు ఆయన ఏం చేశాడు తెలుసా? బహుగా ఆశీర్వదించాడు. అంటే దేవుని కొరకు కొన్నిటిని మనం ఏం చేయాలా? విడిచిపెట్టాలి. ఈరోజు చాలామంది ఏం చేయలేకపోతున్నాం? ఎడవలేకపోతున్నాం. వాటిని అంటుపట్టుకుని లోక ఆశలు వాటి వైపు పరుగులెడుతున్నాం. ఆశీర్వాదాన్ని చేతులు అరేంజ్ చేసుకున్నాం తెలుసా? పాడు చేసుకున్నాం. అలా కాకుండా అబ్రాహాము విడిచిపెట్టాడు, దేవుని మాటకి లోబడ్డాడు, వచ్చేసాడు. దేవుడు ఆయన ఏం చేశాడు తెలుసా? బహుగా ఆశీర్వదించాడు. నిన్ను నన్ను కూడా దేవుడు ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. కుమారుడు అంటే క్రీస్తు తండ్రి కుడిపార్శ్వమందు కూర్చుండవలసిన భాగ్యాన్ని ఏం చేశాడు తెలుసా? విడిచిపెట్టి వచ్చేసాడు. విడిచిపెట్టి వచ్చి పాపివైన నీకు నాకు ఏమనుగ్రహించాడు తెలుసా? గొప్ప రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం. ఆయన వచ్చి ఉండకపోతే ఈ రక్షణ భాగ్యం మనకి లేకపోను. పాపిగా మనకు అలాగే ఉండిపోవాల్సి వచ్చిన నరకానికి పోదు. కానీ ఆయన వచ్చి పాపిగా ఉన్న నీకు నాకు ఏమిచ్చాడు తెలుసా? రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. అబ్రహాము దేవుని మాట విని తన కుటుంబాన్ని అందరిని విడిచిపెట్టి వచ్చాడు. దేవుడు ఆయన ఏం చేశాడు తెలుసా? ఆశీర్వదించాడు. ఎలాగైనా ఆశీర్వదించాడని ఉంటుంది. ఆదికాండం 24వ అధ్యాయంలో ఉంది, చదవక్కర్లేదు, చూడండి. అబ్రహామును అన్ని విషయాల్లో దేవుడు ఏం చేశాడంట?
ఏదో ఒక్క దాంట్లో కాదు, అన్ని విషయాల్లో కూడా అబ్రహాం బహుగా ఆశీర్వదించబడ్డాడంట. కారణం ఏంటి తెలుసా? అతడు దేవుని మాట విని విడిచిపెట్టవలసిన అన్ని విడిచిపెట్టేసి దేవుడు చెప్పినట్టుగా వచ్చి ఏం పొందాడు తెలుసా? ఆశీర్వాదించబడ్డాడు, దీవించబడ్డాడు. నిజంగా ఈరోజు దేవుడు చెప్పినట్టుగా నడవలేకపోతున్నాం, దేవుడు చెప్పినట్టుగా చేయలేకపోతున్నాం, దేవుడు చెప్పినట్టుగా విడిచిపెట్టవలసినవి ఏం చేయలేకపోతున్నాం తెలుసా? విడిచిపెట్టలేక ఆశీర్వాదాన్ని చేతులారా ఏం చేసుకున్నాం తెలుసా? పాడు చేసుకున్నాం. అలా కాకుండా యేసయ్యే ఆ తండ్రి కుడిపార్శ్వమందు కూర్చుండవలసిన వాడు అది విడిచిపెట్టి లోకానికి వచ్చాడు, విడిచిపెట్టి వచ్చుడు ద్వారానే నీకు నాకేం దొరుకుంది తెలుసా? గొప్ప రక్షణ వచ్చింది. విడిచిపెట్టి ఆయన రాబోయి ఉంటే మనకి రక్షణ లేకపోవను. అలాగే నీవు నేను కూడా లోకముల ఆశలు, లోకములో ఉన్నటువంటి భోగభాగ్యాలన్నిటినీ పక్కన పెట్టి యేసు కొరకు మనం నడవగలిగితే, యేసు కొరకు నిలవగలిగితే, ఇక్కడ యేసు కొరకు మనం శ్రమను అనుభవించగలిగితే పరలోకమందు గొప్ప భాగ్యాన్ని మనం పొందుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. హెబ్రీయులు రాసిన పత్రికలో 11వ అధ్యాయం 24వ వచనం నుంచి 26వ వచనం వరకు చూస్తే చదవద్దు, చూడండి. అక్కడ మోషే అనేటువంటి భక్తుడు మనకు కనబడతాడు. మోషే చిన్నప్పుడు తల్లి అక్క అతను ఏం చేశారు తెలుసా? జమ్ముపెట్టులో పెట్టి నైల్ నదిలో వదిలేశారు. అయితే రాకుమారి ఆ కుర్రోని చూసి, ఆ బాక్సును చూసి రప్పించుకుని ఆ కుర్రోని ఏం చేసింది తెలుసా? తన ఇంట పెంచుకుంది. ఇప్పుడు ఎవరయ్యారు తెలుసా? రాజు ఇంట్లో రాకుమారుడిగా పెరిగాడు. అయితే అతడేం చేశాడని రాయబడి తెలుసా? మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే ఎంచుకొని అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటే మేలని యోచించి ఫరో కుమారుని అనిపించుకుంటకు ఒప్పుకొనలేదు. ఏం చేశాడు తెలుసా? ఫరో కుమారుడిగా బ్రతకడానికి, రాకుమారుడిగా బ్రతకడానికి ఇష్టపడలేదంట తెలుసా? ఎందుకు అని అలా చేశాడంటే కింద వచ్చి రాయబడ్డది, అతడు పొందబోవు దాని మీద ఏం పెట్టుకున్నాడంట? ఒక బహుమానం ఉంది. అది పొందాలంటే ఇక్కడ ఏమనుభవించాలా? శ్రమ అనుభవించాలని ఆ భాగ్యాన్ని విడిచిపెట్టుకుని ఇశ్రాయేలుతో, తన ప్రజలతో ఏమనుభవించడానికి వచ్చేసాడట? నిందను భరించడానికి వచ్చేసాడు. ఒకరోజు ఇక్కడ దేవుని కొరకు మనం శ్రమ అనుభవించామంటే, దేవుని కొరకు నిందలు భరించామంటే, దేవుని కొరకు అవమానాలను మనం భరించామంటే ఒకరోజు దేవుని సన్నిధిలో తండ్రి కుడిపార్శ్వమందు ఏం పొందబోతున్నాం తెలుసా? గొప్ప బహుమానాన్ని మనం పొందబోతున్నాం. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అలాగ పొందాలంటే ఆయన సన్నిధిలో ఎడవవలసినవి ఏం చేయాలి తెలుసా? విడిచిపెట్టాలి. ఎందుకని మాటిచ్చిన దేవుడు అబ్రహాము జీవితంలో ఏం తప్పలేదు? మాట తప్పలేదు. మన కీర్తనలో రాయబడ్డది 4వ వచనం ఆఖరి లైన్లో చూస్తే యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు, ఆయన ఏం తప్పడో తెలుసా? మాట తప్పడు. నీ జీవితంలో ఆయన చేస్తానన్న వాగ్దానం ఏం చేస్తాడు తెలుసా? చేసి తీరువాడు కానీ మాట తప్పేవాడు కాదు. అబ్రహాముతో మాట ఇచ్చాడు, అబ్రహామును ఆశీర్వదించాడు. అబ్రహాము మనవడు యాకోబు తన ఇంటిని విడిచిపెట్టి మేనమామ ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అర్ధరాత్రి వేళ దేవుడు ఆయనతో మాట్లాడాడు. యాకోబో, ఇదిగో నేను నిశ్చయముగా ఏం చేస్తాను తెలుసా? నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నువ్వు వెళ్ళే ప్రతి చోట నేను దీవిస్తాను, మళ్ళా నీ దేశానికి క్షేమంగా తీసుకుని వచ్చే పర్యంతము నేను నిన్ను ఇడువను ఎడబాయనన్నాడు. ఆదికాండం 28వ అధ్యాయంలో చూస్తే 15వ వచనం గంట ఉంటుంది. కాబట్టి అబ్రహాము మనవడైనటువంటి యాకోబుకు మాటిచ్చాడు, మాట దేవుడు తప్పలేదు, ఆశీర్వదించాడు. మళ్ళా తిరిగి సమృద్ధి కలిగినటువంటి ఆశీర్వాదంతో తన ఇంటికి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అలాగే అబ్రహాము కొడుకైనటువంటి ఇస్సాకు మాటిచ్చాడు దేవుడు గెరారు ప్రాంతంలో. ఆదికాండం 26వ అధ్యాయంలో 2వ వచనం చూస్తే ఆ రాత్రి దేవుడు ఇస్సాకు ప్రత్యక్షమై, ఇదిగో ఇస్సాకు నా మాట విని గెరారు నుంచి ఐగుప్తుకి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు, ఇక్కడ ఉంటే నేను నిన్ను ఏం చేస్తాను తెలుసా? ఆశీర్వదిస్తానని మాట ఇచ్చాడు. ఇస్సాకు ఆ మాటకి లోబడ్డాడు, అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత 12వ వచనంలో ఉంటుంది, అతడు 100 ఫలము పొందినని రాయబడ్డది. కారణం ఏంటి తెలుసా? ఆయన మాట విని అక్కడే నిలిచాడు. అక్కడ మాటిచ్చిన ప్రకారంగా ఏం చేశాడు తెలుసా? దేవుడు ఆయన ఆశీర్వదించాడు. మాటిచ్చిన దేవుడు ఏం తప్పుడు? మాట తప్పుడు. నిన్ను దీవిస్తానని మాట ఇచ్చిన దేవుడు తప్పక దీవిస్తాడు, ఆశీర్వదిస్తానని మాట ఇచ్చిన దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడు. ఆయన మాటకు ఏమవ్వాలి తెలుసా? మనం లోబడాలి.
ఆయన మాటకి లోబడినట్లయితే ఆశీర్వాదానికి ఏమవుతాం తెలుసా? వారసులు అవుతాం. కాబట్టి భక్తులైన వాళ్ళందరిని మనం చూస్తే వాళ్ళు దేవుని మాటకి ఏమయ్యారు తెలుసా? లోబడ్డారు. దేవుడు చెప్పినట్టుగా చేశారు. ఆశీర్వాదానికి ఏమైపోరు తెలుసా? వారసులయ్యారు. ఇప్పుడు అదే ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే, అదే దీవెన మనం పొందుకోవాలంటే, వాళ్ళని ఆశీర్వదించిన దేవుడే ఈరోజు నిన్ను నన్ను కూడా ఏం చేయడానికి చూస్తున్నాడు? ఆశీర్వదించడానికి చూస్తున్నాడు. వాళ్ళకి మాట ఇచ్చిన దేవుడే నీకు నాకు మాట ఇస్తున్నాడు. వాళ్ళని ఎలాగైతే ఆశీర్వదించాడో నిన్ను నన్ను కూడా అలాగే ఏం చేయబోతున్నాడు తెలుసా? ఆశీర్వదించబోతున్నాడు. అయితే ఏం చేయాలి మనం? అబ్రహాము దేవుని మాట విన్నాడు, ఇషాకు దేవుని మాట విన్నాడు, యాకోబు దేవుని మాట విన్నాడు, మోషే దేవుని మాట విన్నాడు. వీళ్ళందరూ దేవుని మాటలు విని ఏం చేయబడ్డారో తెలుసా? ఆశీర్వదించబడ్డారు. అయితే మనము ఆశీర్వదించబడాలంటే మనం ఏం చేయాలా? ఆయన మాట వింటే ఏమవుతాం తెలుసా? ఆశీర్వదించబడతాం. కాబట్టి దేవుని మాటకు లోబడదాం, ఆయన మాట విందాం, వాక్యానుసారంగా మనం ముందుకు సాగిపోదాం. అట్టి కృప దేవుడు నీకు నాకు మనందరికి ఇచ్చునుగాక. మీ అందరికీ వందనాలు. దయచేసి గమనించండి, మంగళవారం ఉదయం గిడ్డి పరమేశ్వర్ వాళ్ళ అబ్బాయి బర్త్డే కార్యక్రమం. ఆ ఉదయం ప్రార్థన ఉంటుంది. ఆడికి వచ్చిన వాళ్ళందరికీ ప్రేమపూర్వకమైన విందు ఉంటుంది. మీ కొరకు భోజనాలు ఉంటాయి. మరి 9:30 కల్లా ప్రార్థన ప్రారంభించబడుతుంది. 11:30 కల్లా ప్రార్థన ముగించబడుతుంది. తర్వాత మీ అందరికీ భోజనాలు ఉంటాయి. ఆ తర్వాత మీరు అందరూ భోజనం చేసి బిడ్డను ఆశీర్వదించి ఎవరింటికి వాళ్ళు వెళ్ళొచ్చు. దయచేసి విషయాన్ని గమనించండి. మంగళవారం ఉదయం 9 గంటలకే మీరు సిద్ధపడి రావాలి. ఎందుకో తెలుసా? సోమవారం రేపు నుంచి ఇసుకపూడిలో ఉపవాస ప్రార్థనలు. కాబట్టి అక్కడ 10:30కి స్టార్ట్ చేస్తాం. ప్రతిరోజు 3 గంటల వరకు ఆరాధన ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 7 గంటలకు ఆరాధన ఉంటుంది. కాబట్టి నేను మళ్ళా అక్కడికి ఆరాధనకి వెళ్ళాలి కనుక ఆ తర్వాత ఇక్కడ కూడా భోజనాలకు వచ్చిన వాళ్ళు తొందరపడతారు. కాబట్టి ఎవరు తొందరపడకుండా సమయానికే మనం ముగిందాం. మీరందరూ పెందలకాడ సిద్ధపడి రావాలని మనం చేస్తున్నాను. చాలామంది లేరు, పెళ్ళికి వెళ్ళి ఉంటారు, కొంతమంది ఇంటికాడే ఉండుంటారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మంగళవారం ఇలాగ వాళ్ళ ఇంటికాడ ప్రార్థన అని చెప్పారు అయ్యగారు. తప్పకుండా 9 గంటలకే సిద్ధపడి రామన్నారని కొంచెం మీ పక్క వాళ్ళకి తెలియచేయండి. అందరూ సిద్ధపడి రండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. గత వారంలో మీకు మేలు జరిగిన వాళ్ళు ఉంటే పెద్ద ఆలస్యం చేయొద్దు, త్వరగా వచ్చి సాక్ష్యాలు చెప్పి దేవుని గణపరచండి.